చెప్పాలంటే, ఎందుకంటే డబ్బులు సరిపోతలేదు ఏ చెప్పాలంటే ఎవరు సరిపోతలేదు. నేను అవసరం పని చేసుకునే వ్యక్తి లక్షల రూపాయలు చెప్పి నేనే పార్ట్ టైం చేస్తున్నాను, ఎందుకు టైం పాస్ కోసం కాదు. డబ్బులు సరిపోక కాదు, డబ్బులు సరిపోతున్నాయి నాకు, కానీ నా డబ్బులకి సెక్యూరిటీ లేదు, ఏం లేదు, ఆర్థిక భద్రత లేదు. నా డబ్బులు చేస్తూనే వస్తాయి, రికార్డు దొక్కాడదు. నేను చదువుకుంది బిడ్డకి ఏడునాటికలు, ఎందుకంటే నేను ఎవరు చదువు చదువుతున్నాను, మా ఫ్యామిలీ మొత్తం, మా ఖాతాన్ని మొత్తం, మా ఊరు మొత్తంలో, మా మండలం మొత్తంలో, మా డిస్ట్రిక్ట్ మొత్తంలో. అంటే ఎవరు చేయని జాబ్ చేద్దామనుకున్న పైలట్ అది. ఆ పైలట్ జీతం ఎంత వస్తుంది? మినిమం 2 lakhs వస్తుంది. నేను తెలుసుకుంది అనమాట. ఆ తెలుసుకొని 2 lakhs సాలరీ అంటే నెలకు మస్తు ఇన్కమ్, మంచి వెల్ ఇన్కమ్, మస్తు లైఫ్ ఉంటుంది. కానీ ఇంట్లో ఉండదు మనం అంతే. ఎప్పుడు వచ్చినా ఎయిర్పోర్ట్ అట్లా అక్కడ బయట దేశాలు కదా, ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకున్నా కూడా ఇంకా పిల్లగా నేల మీద ఉంటే గాలి ఉంటుంది. అప్పుడు ఇంకా నెక్స్ట్ లేడీస్ జెంట్స్ ఖచ్చితంగా అంటారు పక్క డైలాగ్. అందరూ మీరు ఊహించుకో, దాన్ని ఇమాజినేషన్ చేస్తారు ఏమంటారు డైలాగ్ నెక్స్ట్ ఏమంటాడు. అందుకే జాబ్ అనేది ఏంటంటే జాబ్ బాగా ఉంది అనుకున్నా, 7 లక్షల జీతం మంచిదే, మస్తు వండర్ఫుల్ లైఫ్ ఉంటుంది. మంచి ఎవ్రీ ఫారెన్ ట్రిప్ వెళ్ళొచ్చు, పోయినప్పుడు ఒక దేశం తిరగవచ్చు, 2 రోజులు ఒక దేశం తిరగవచ్చు, మస్తు ఉంటుంది లైఫ్. కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయలేదు. ఎందుకు నేను ఎంత సింపుల్గా ఏమి మాట్లాడుతున్నాను, ఎందుకంటే 20 సంవత్సరాలు చదువుకున్న బీటెక్ ఏరోనాటికల్ జాబ్ని పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే నాకు 2012లో నాన్న చనిపోయిన తర్వాత బీటెక్ 2014 పాస్ అవడం, జర్మనీ వెళ్ళి